ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5 ఏళ్ల తర్వాత మళ్లీ స్వాతంత్రం వచ్చింది అన్నారు నారా భువనేశ్వరి. కుప్పంలో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు డ్వాక్రాను స్థాపించారని, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసమే ప్రత్యేకంగా ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ని ప్రారంభించామని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు పాలనా సామర్థ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారంటే అందుకు చంద్రబాబుపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు తమపై తాము నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ముందడుగు వేయాలని ఉద్బోధించారు. ఎన్నికల గెలుపు కోసం కొందరు సాధ్యం కాని హామీలు ఇస్తారు, కానీ చంద్రబాబు చెప్పారంటే చేతల్లో చేసి చూపిస్తారు. ప్రజలు కాస్త ఓపిక పట్టాలి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయి. ఒక పరిశ్రమ తీసుకురావాలంటే అంత ఆషామాషి కాదు. 2019లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచేది. పోలవరం పూర్తయ్యేది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఖచ్చితంగా నిలబెడతారు. రాష్ట్రం అంతటా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు సహా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నీటి సమస్య తీర్చేందుకు వీలైనంత త్వరగా హంద్రీనేవా పూర్తి చేసి అందరికీ నీరు అందిస్తారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసిందో ప్రజలు, పారిశ్రామికవేత్తలకు తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపారని భువనేశ్వర్ స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. మహిళలు ఒకసారి చెబితే చాలు, చక్కగా వింటారు. మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఉండబట్టే కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్నారు. మహిళల కోసం సీఎం చంద్రబాబు అనేక పథకాలు అమలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో మగవారిని మించి విజయాలు సాధించాలని చంద్రబాబు కోరుకుంటూ ఉంటారు. మహిళలు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని, వారు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలు స్థాపించారు. ఒకప్పుడు 100-200 కోసం ఇతరులపై ఆధారపడిన స్త్రీలు నేడు బ్యాంక్ లావాదేవీలు స్వయంగా చూసుకునే స్థాయికి చేరారంటే అది చంద్రబాబు తీసుకొచ్చిన డ్వాక్రాతోనే సాధ్యమైంది. మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే మహిళలు ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పిల్లల చదువులు చూసుకుంటున్నారు. వ్యాపారంలోకి రాకముందు నేను ఇంటి నుంచి బయటకు రావాలంటేనే సిగ్గుపడేదాన్ని. నేను ఏమైనా చేయగలను అనే ధైర్యం బిజినెస్లోకి అడుగుపెట్టాకే వచ్చింది. మీ గౌరవం కోసం మీరు పని చేయండి. మహిళలు తమ సంపాదనను ముందుగా వారి అవసరాలకు వినియోగించుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలే. ఎలీప్ నా మనసు దోచుకుంది. మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి సరైన శిక్షణ అందించడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి నా మనసు దోచుకుంది. రమాదేవి, ఆమె టీం సభ్యులందరూ ఎలీప్ ద్వారా అనేక మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అందుకోసం వారు హైదరాబాద్లో ఇన్నాళ్లు చేసిన కృషి అమోఘం. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని భువనేశ్వరి అన్నారు. మహిళలు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. చంద్రబాబు హైదరాబాద్లో ఎలిప్ ఏర్పాటు చేశారు. ఎలిప్ నా కళ్ళ ముందు పుట్టి పెరిగింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం కుప్పంలోనూ ఎలిప్ ఏర్పాటు కాబోతోంది. ఎలిప్ ఏర్పాటు విషయంపై ఐఏఎస్ అధికారి వికాస్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. దీని ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారై మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంటారు. స్త్రీలు శక్తిమంతులు, మగవారిని మించి పని చేయగలరు. నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు. సాధారణ గృహిణిగా ఉన్న నాకు చంద్రబాబు హెరిటేజ్ సంస్థ బాధ్యతలు అప్పగించారు. అన్నీ స్వయంగా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతున్నాం. వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నాము. కుప్పం పరిధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. వాటిలో పనిచేయడం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారు తెలిపారు.